హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైన ఎకానమీ కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. దేశంలో యూపీఐ అనగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఆధారిత చెల్లింపులు పెరిగిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు అనగా యావరేజ్ మంత్లీ ఏటీఎం విత్డ్రాల్స్ అనేటివి ఎంత శాతం పెరగడం జరిగింది? ఆన్సర్ 5.51%. ఇంపార్టెంట్ పాయింట్స్: 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 1.43 కోట్లకు చేరాయి. అదేవిధంగా 2022-23లో ఈ మొత్తం 1.35 కోట్లుగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం యొక్క ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రిక్ ఉత్పత్తుల దిగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి? ఆన్సర్ 89.8 బిలియన్ డాలర్లు. ఇంపార్టెంట్ పాయింట్స్: ఇందులో అత్యధికంగా 56% చైనా, హాంకాంగ్ దేశాల నుంచే దిగుమతి అయ్యాయని ఆర్థిక మేధో సంస్థ జీటీఆర్ఐ తన నివేదికలో పేర్కొంది. 2020-21తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు దేశంలో కుటుంబాల నికర పొదుపు అనగా నెట్ సేవింగ్స్ ఎన్ని కోట్లు తగ్గి 14.16 లక్షల కోట్లకు పరిమితమైంది? ఆన్సర్ 9 లక్షల కోట్లు. గుర్తుపెట్టుకోండి, 9 లక్షల కోట్లు తగ్గి 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు దేశంలో కుటుంబాల నికర పొదుపు 14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇంపార్టెంట్ పాయింట్స్: గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 5 ఏళ్ల కనిష్ట స్థాయిగా పేర్కొనవచ్చు. 2022లో ప్రవాసీ భారతీయుల నుంచి ఎన్ని బిలియన్ డాలర్లు భారత్కు చేరినాయి? ఆన్సర్ 111 బిలియన్ డాలర్లు. ఇది ఇండియన్ కరెన్సీలో అయితే 9.20 లక్షల కోట్లకు సమానం. ఇంపార్టెంట్ పాయింట్స్: వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్ళి వివిధ దేశాలలో నివసిస్తున్న వారు తమ దేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. ఒక ఏడాదిలోనే 100 బిలియన్ డాలర్ల ప్రవాస నిధులు మైలురాయిని అందుకున్న తొలి దేశంగా భారత్ నిలిచిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. నగదు రూపంలో ఇచ్చే రుణాలు ఎన్ని వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆన్సర్ 20,000. గుర్తుపెట్టుకోండి, 20,000కు మించకుండా నగదు రూపంలో ఇచ్చే రుణాలు ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఎన్బిఎఫ్సిస్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. ఇంపార్టెంట్ పాయింట్స్: ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనలోని సెక్షన్ 269SS ప్రకారం ఒక వ్యక్తికి 20,000కు మించి నగదు రూపంలో రుణం ఇవ్వకూడదనే నిబంధన ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఎంత శాతంగా నమోదయ్యింది? ఆన్సర్ 5.8%. ఇంపార్టెంట్ పాయింట్స్: 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా చూస్తే స్వల్పంగా వృద్ధి చెంది 5.2% నుంచి 5.8% పెరిగింది. అనగా 2022-23లో 5.2%గా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నమోదు కాగా 2023-24లో 5.8% పెరిగింది. భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4%, పారిశ్రామిక రంగం వాటా 28.3%, సేవల రంగం వాటా 53.3%, పారిశ్రామిక రంగంలో ఒక తయారీ రంగం వాటా దాదాపు 70%. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఎన్ని లక్షల కోట్ల నికర లాభాన్ని సాధించాయి? ఆన్సర్ 1.41 లక్షల కోట్లు. ఇంపార్టెంట్ పాయింట్స్: 2022-23లో 1.04 లక్షల కోట్ల ఆదాయం రాగా ఈసారి 35% వృద్ధి చెంది 1.41 లక్షల కోట్లకు పరిమితమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల ఎగుమతుల మొత్తం విలువ ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది? ఆన్సర్ 778
$4.21 బిలియన్. ఇంపార్టెంట్ పాయింట్స్, ఇందులో వస్తువు ఎగుమతులు $437.1 బిలియన్, సేవల ఎగుమతులు $341.1 బిలియన్ ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎన్ని లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యా అంచనా వేయడం జరిగింది. ఆన్సర్ 4 లక్షల కోట్ల డాలర్లకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేరుతుందని ఆయన అంచనా వేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్, 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని ఆయన పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అదేవిధంగా జపాన్ 4.1 లక్షల కోట్ల డాలర్లతో 4వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జర్మనీ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి రక్షణ రంగ ఎగుమతులు జీవనకాల గరిష్టానికి చేరుకున్నాయి. ఎన్ని కోట్ల మేరకు రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ వెల్లడించడం జరిగింది. ఆన్సర్ 21,083 కోట్లు. ఇంపార్టెంట్ పాయింట్స్, అదే 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 32.5% వృద్ధి నమోదైందని ఆయన తెలపడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపారం డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధి రేటును ఏ బ్యాంకు నమోదు చేసింది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇంపార్టెంట్ పాయింట్స్, పూణే ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొత్తం వ్యాపార వృద్ధి దేశీయంగా 15.94% నమోదయ్యింది. దేశంలోని అతి పెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13.12% వ్యాపార వృద్ధితో 2వ స్థానంలో నిలవడం జరిగింది. 2022 సంవత్సరంలో యుఎస్ జెనరిక్స్ మార్కెట్లో వైద్యుల సిఫారసు మేరకు రోగులు వినియోగించిన మొత్తం జెనరిక్ ఔషధాలలో ఎంత శాతం భారతీయ కంపెనీలు సరఫరా చేయడం జరిగింది? ఆన్సర్ 47%. గుర్తుపెట్టుకోండి, 47% యుఎస్ జెనరిక్స్ మార్కెట్లో వైద్యుల సిఫారసు మేరకు రోగులు వినియోగించిన మొత్తం జెనరిక్ ఔషధాలలో భారతీయ కంపెనీలే సరఫరా చేయడం జరిగింది. కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరానికి అనగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల డివిడెండ్ను అందించనుంది? ఆన్సర్ 2.11 లక్షల కోట్లు. ఇది జీడిపిలో 0.2 నుంచి 0.3%కు సమానం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బ్యాంక్ నిధుల నిర్వహణకు సంబంధించిన కంటింజెంట్ రిస్క్ బఫర్ను ఆర్బీఐ బోర్డు ఎంత శాతానికి పెంచింది? ఆన్సర్ 6.5%. ఇంపార్టెంట్ పాయింట్స్, ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మొత్తంలో తన వద్ద ఎంత స్థాయిలో మిగిలిన నిధులను ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మొత్తంలో మిగులును బదలాయించాలి అనే అంశంపై మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ ఒక ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. దీని ప్రకారమే సిఆర్బి కంటింజెంట్ రిస్క్ బఫర్ అనేది 5.5% నుండి 6.5% శ్రేణిలోనే ఉండాలి. దీని ప్రకారమే ఆర్బీఐ మిగులు బదలాయింపు నిర్ణయాలు కూడా జరుగుతాయి. 2022-23లో కంటింజెంట్ రిస్క్ బఫర్ 6% ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5%కి సెంట్రల్ బ్యాంక్ బోర్డు పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం కొనసాగింది? ఆన్సర్ చైనా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $118.4 బిలియన్ నమోదయ్యింది. 2023లో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భారత్కు ఎన్ని బిలియన్ డాలర్ల మేర రుణాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మంజూరు చేసింది? $2.6 బిలియన్. ఇంపార్టెంట్ పాయింట్స్,
పట్టణ అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, విద్యుత్ రంగ సంస్కరణలకు ప్రోత్సాహం, రవాణా మార్గాలను అనుసంధానతను విస్తరించడం, కాలుష్య నియంత్రణ వంటి వాటి కోసం ఈ రుణాన్ని ఏడీబీ అందజేసింది. 2023-24లో మన దేశం నుంచి ఎన్ని బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి జరిగాయి? ఆన్సర్ 27.8 బిలియన్ డాలర్లు. ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 31 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని భావిస్తున్నట్లు ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. అదే 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఆయన పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనగా ఎఫ్డిఐలు ఎంత శాతం తగ్గి 44.42 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి? ఆన్సర్ 3.49%. గుర్తుపెట్టుకోండి, 3.49% తగ్గి 44.42 బిలియన్ డాలర్లకు పరిమితమవడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్. సేవలు, కంప్యూటర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికాం, వాహన, ఔషధ రంగాలకు తక్కువ పెట్టుబడులు రావడం ఇందుకు నేపథ్యం. అదేవిధంగా 2022-23లో 46.03 బిలియన్ డాలర్లు ఎఫ్డిఐ తరలి వచ్చింది. బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల విలువ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లకు చేరింది? ఆన్సర్ 78,213 కోట్లకు చేరింది. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ విలువ 62,225 కోట్లుగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదయ్యింది? ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఆన్సర్ 8.2%. ఇంపార్టెంట్ పాయింట్స్. భారత్ ఎకానమీ 3.5 ట్రిలియన్ డాలర్ల జోన్లో స్థిరపడి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7% నమోదయ్యింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8% ద్రవ్యలోటు ఉండాలని కేంద్ర బడ్జెట్ నిర్దేశించింది. గుర్తుపెట్టుకోండి, కేంద్ర బడ్జెట్లో ఎంత శాతం ఉండాలని ద్రవ్యలోటు నిర్దేశించడం జరిగిందంటే 5.8%. కానీ ఇది మెరుగుపడి ఎంత శాతంగా నమోదయ్యింది? ఆన్సర్ 5.63%. గుర్తుపెట్టుకోండి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు ఎంతంటే 5.63%. ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసాన్నే ద్రవ్యలోటుగా పేర్కొంటారు. విలువల విషయానికి వస్తే 17.34 లక్షల కోట్లుగా ఫిబ్రవరి 1 బడ్జెట్ అంచనా వేస్తే అది మరింత మెరుగుపడి 16.53 లక్షల కోట్లుగా నమోదైనట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజా గణాంకాలు వెల్లడించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఎంత శాతం తగ్గి 7.37 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వాణిజ్య శాఖ గణాంకాలు పేర్కొన్నాయి? ఆన్సర్ 8.74% తగ్గి 7.37 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వాణిజ్య శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. అదేవిధంగా 2022-23లో ఈ ఎగుమతులు 8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7.37 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏ దేశం నుంచి లభించిందని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి? ఆన్సర్ సింగపూర్. అదేవిధంగా అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చిన దేశాలలో 2వ స్థానంలో మారిషస్ నిలిచింది. సింగపూర్ నుంచి అత్యధికంగా 11.77 బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ మన దేశానికి తరలి వచ్చింది. ప్రజల వద్ద ఉన్న 2,000 రూపాయల నోట్లలో ఎంత శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది? ఆన్సర్ 97.82%. 2,000 రూపాయల నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం.
2023 మే 19 నాటికి ఆర్బీఐ 2,000 రూపాయల నోట్లను వ్యవస్థ నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటికి చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్ల విలువ 3.56 లక్షల కోట్లు. ఈ ఏడాది 31 నాటికి ఈ విలువ 7,755 కోట్లకు పరిమితమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుండి ప్రత్యేక ఆర్థిక మండళ్లు అనగా స్పెషల్ ఎకనామిక్స్ జోన్స్ ద్వారా ఎన్ని బిలియన్ డాలర్లు ఎగుమతులు నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఆన్సర్ 163.39 బిలియన్ డాలర్లు. అదే ఇండియన్ కరెన్సీలో అయితే సుమారు 13.5 లక్షల కోట్లకు ఇది సమానం. ఇలాంటి స్పెషల్ కంటెంట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి నన్ను మా టీంని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం.